అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీమాజం. నేను మీ వెంకటేష్ తనాలి. జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన క్యాన్సిల్ అవ్వలేదు, అది వాయిదా పడింది జస్ట్. ఎందుకంటే వాళ్ళు జైలుకి సరౌండింగ్స్లో ఉన్న చోటు మాత్రమే ఇస్తున్నారు. అక్కడేమో హై టెన్షన్ వైర్లు అన్నీ కూడా ఉన్నాయి. హెలికాప్టర్ అక్కడికి దిగాలి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వీళ్ళు పర్యటనని జస్ట్ వాయిదా వేసుకున్నారు. దానికి సంబంధించి హైకోర్టు అనుమతులు ఇవన్నీ కూడా తీసుకోవడానికి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నేతలు ఆల్రెడీ వెళ్ళారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత హైకోర్టు ఆదేశాలతో హైకోర్టు ఎలా అయితే దిశానిర్దేశాలు చేస్తుందో దాన్ని బట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంటుంది. అది రేపా ఎల్లుండా ఎప్పుడన్నా జరగవచ్చు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భయపడి మీరు హెలికాప్టర్ మేము దిగనివ్వం అని చెప్పేసి చెప్పాము, అలాగే మేము దిగనివ్వట్లేదు అని చెప్పేసి తొడలు తెరుచుకుంటే మాత్రం కుదరదు అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగనియట్లేదు కాబట్టి కారులో రావచ్చు నెల్లూరుకి. కాకపోతే మొన్న ఇక్కడ 82 కిలోమీటర్లకే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఏది తాడేపల్లి నుంచి మీ పల్నాడు వరకు ఇక్కడి నుంచి ఒక 82 కిలోమీటర్లకే 14 గంటలు పట్టింది. అదే ఇప్పుడు ఆయన తాడేపల్లి నుంచి నెల్లూరుకు బయలుదేరితే 2-3 రోజులు పడుతుంది ఆ జనానికి, ఆ జన సునామీకి. ఎందుకంటే ఆయన ఎక్కడ వస్తుంటే అక్కడ ఆ జనాన్ని మీరు ఆపలేరు, మీరు కంట్రోల్ చేయలేరు. 2-3 రోజులు పట్టింది ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు కనుక తాడేపల్లి నుంచి ఆయన కారు వేసుకొని వెళ్తే నెల్లూరుకి వెళ్ళటం మ్యాటర్ కాదు. అంటే ఆ జనాలను ఆపలేక, మనలాంటి వాళ్ళం అయితే ఎంతసేపు మహా అయితే విజయవాడ నుంచి ఒక 6-7 గంటలో కొడతామనుకోండి అట్లా. కాకపోతే ఆయనకి అట్లా కాదు కదా, ఆయనకు ఒక 2-3 రోజులు పడుతుంది. సో ఇక్కడికి వచ్చేసి మేమేదో ఆయన్ని రానియలేదు, మేమేదో ఆయన ఆపేసాం, ఇచ్చేసాం అనుకుంటే అది మీ అమాయకత్వమే అవుతుందన్నమాట. అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఆయన పరామర్శించాల్సి ఉంది. కాకపోతే పోలీసులు వాళ్ళు కేటాయించిన స్థలంలో జైలుకి దగ్గరలో ఒక 1 కిలోమీటర్ లోపల దిగమంటున్నారు. అక్కడేమో హై టెన్షన్ వైర్స్ అవన్నీ ఉన్నాయి. సో హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అవ్వడానికి చాలా ప్రాబ్లం అది. వీళ్ళేమో స్కూల్ ప్రాంగణంలో, స్కూల్కి ఉన్న స్థలంలో జైలుకి అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఆ స్కూల్ గ్రౌండ్ కానివ్వండి అది. సో అక్కడ కూడా వాళ్ళు దిగుతామంటే మేము మా జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అడుగుతున్నా కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. రేపు హైకోర్టు దిశానిర్దేశం చేసిన తర్వాత దాన్ని బట్టి వెళ్ళలేదు. మీరే కోటమిరెడ్డి గారు లాగా అంతకుముందు ఆయన ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారే ఆయనకి రాజకీయ జీవితం, ఆయనే చెప్పారు, నాకు రాజకీయ జీవితం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, నేను చనిపోయినప్పుడు కూడా ఆయన రావాలి, నా శవయాత్రకు ఆయన రావాలి, నా అంత్యక్రియలు ఆయన ఉండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానని చెప్పిన వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీ నుంచి ఎట్లా మాట్లాడుతున్నారో మనందరం కూడా చూడొచ్చు. సో తప్పులు ఏమైనా ఉంటే నువ్వు అప్పుడే చెప్పాలి, అప్పుడే ఇలా ఉన్నాయంటే ఇట్స్ గుడ్. కానీ అప్పట్లో కలపని తప్పులు ఇప్పుడు లేవనెత్తుతా ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. సో అందరూ కూడా దాన్ని ఆలోచించుకొని చూడాల్సి ఉంటుంది. నెల్లూరు జిల్లా ప్రజలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా దాదాపు చాలా డిసప్పాయింట్ అయి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదని చెప్పేసి. ఆయన ఖచ్చితంగా వస్తారు, బట్ వీళ్ళు ఊహించిన దానికంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని ఫేస్ చేయడానికి వాళ్ళందరూ కూడా రెడీగా ఉండాలి. ఆ జన సముద్రం వస్తుందో, జన సునామీ వస్తుందో, లేకపోతే ఇంకేమన్నా వస్తుందో తెలీదు. సో అక్కడ ఆయన వచ్చిన తర్వాత కూడా అంటే మా స్పెషల్ అడ్వైజెస్ ఏంటి అంటే, ఏ హీరో అయినా లేకపోతే పొలిటీషియన్ అయినా లేకపోతే ఎవరైనా సరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కార్ల మీదకి ఎగబడిపోవడం, వాళ్ళ మీదకి ఎగబడిపోయి తొక్కిసలాట చేసుకోవడం అదంతా వేస్ట్. వాళ్ళని చూసామా, దూరం నుంచి అయినా వాళ్ళని చూసామా, సాటిస్ఫైయా, చాలు. మనం వెళ్ళిపోయి అందరిలాగా ఇచ్చేసుకోవాలి, అందరిలాగా ఫోటోలు దిగాలి అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే అంత ప్రెషర్ చేసుకొని వెళ్ళి దిగడం అవసరమా అన్నది కూడా ఆలోచించుకోవాలి. అదొక్కటి చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన మాత్రం క్యాన్సిల్ అవ్వలేదు, అది వాయిదా పడింది. ఖచ్చితంగా పర్యటన జరిగి తీరుతుంది. ఎవరు ఆపుతారో అప్పుడు వాళ్ళు చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.